హాయ్ అండి, వెల్కమ్ టు సుజీ సిల్క్స్. ఈరోజు కొరమేను పులుసు పెడుతున్నానండి. మార్కెట్ నుంచి తీసుకొచ్చారండి. శుభ్రం కడిగేసాను, ఉప్పు పసుపు వేసేసి కొంచెం నిమ్మరసం వేసి శుభ్రం కడిగేసానండి. ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి అండి కొంచెం కచ్చాపచ్చా మిక్సీలో పట్టేసానండి. ఇదిగోండి జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం వేసి మిక్సీ పట్టేసానండి. కొత్తిమీర, చింతపండు అండి, ఆయిల్, కారం, పసుపు, ఉప్పు అండి. ఇవేనండి దీనికి కావాల్సినవి. కొరమేను పులుసు పెట్టుకోవచ్చండి, ఎగురు పెట్టుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, దేనికైనా బాగుంటుందండి. ఇదిగోండి జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసానండి. అవి వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేసేస్తానండి. నా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి నేను చేసిన వంటలన్నీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను. అదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేగిపోయినాయి. తర్వాత చేపలు వేసాను, ఉప్పు కారం పసుపు వేస్తానండి. కొంచెంసేపు అయ్యాక కొంచెం మసాలా పట్టాను కదండి, అది వేసాను. చింతపండు వేస్తున్నానండి. ఒక్క గట్టిగానే ఉంటుందండి, మామూలు చేపలాగా ఉండదు, ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది. ఎందుకండి కొత్తిమీర కూడా వేస్తానండి. కూర అయిపోయాక మీరందరూ చూస్తున్నారండి, అందరూ చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి కానీ లైకులు రావట్లేదండి, సబ్స్క్రైబ్ రావట్లేదు. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి నేను వండే వంటలు ట్రై చేసి చూడండి, మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. తప్పకుండా చేస్తారనుకుంటున్నానండి. ఒకసారి ట్రై చేసి చూడండి కూర. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.